నా పేరు అమృత సాయి, ఎచ్చెర్ల గ్రామం, శ్రీకాకుళం జిల్లా. మై నేమ్ ప్రదీప్ అండి. నా పేరు. నేను ఎచ్చెర్ల మండలం ఎస్ఎస్ఆర్పురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం, నా పేరు కె శంకర్ కుమార్, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా. మాది మురపాక్ గ్రామం అండి. ఇదేమో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం. ఇల్లు కోసం నానా తిప్పలు పడి ఎక్కడెక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. మోదీ గారు జల్ మిషన్ కింద ఇంటింటికి ట్యాప్ కలెక్షన్లు ఇవ్వడంతో ఇప్పుడు మా ఆడవాళ్ళు, మా ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా శ్రమ తగ్గి స్వచ్ఛమైన నీరు వచ్చి మంచి ఆరోగ్యంగా కూడా పిల్లలకి నీరు అందుతుంది. అవి ఏంటంటే ఇంతకుముందు మేము నీటి కోసమేమో ఒక 5-6 వీధులు దాటి వెళ్ళేవాళ్ళం అనమాట. అప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడేమో జలజీవన్ మిషన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంటింటికి కుళాయిలు వేసింది. నీళ్ళ కోసం నానా తిప్పలు పడాల్సి వచ్చేది. మోదీ గారు జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం చాలా మంచి విషయం. ఈరోజు మేము మాట్లాడుకునే తోటపల్లి ప్రాజెక్టు కోసం ఈ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అయినప్పటికీ లోక్సభ పరిధిలో చూసుకుంటే విజయనగరం చెందుతుంది. ఈ తోటపల్లి డ్యామ్ ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లాకు చాలా వరం లాంటిది. సో ఈ చుట్టుపక్కల గ్రామాలు అనేవి బొబ్బుల, బలిజిపేట, నరకముడదం, చీపురుపల్లి, గరివిడి చాలా అనేక గ్రామాలకు ప్రజలు అక్కడ నివసించే జనాలకి మంచినీరు అవ్వచ్చు. అలాగే ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకు సాగునీరు అవ్వచ్చు, అలాగే మంచినీరు అవ్వచ్చు. చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల. కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ మంచినీటి సదుపాయ కలెక్షన్ మాకు చాలా ఉపయోగపడింది. దానికి జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దీనివల్ల మా నియోజకవర్గాల్లో చాలా మంచినీళ్ళు అందుతున్నాయి. ఇళ్ల వద్దకే ట్యాప్ కనెక్షన్లు వచ్చాయి. స్వచ్ఛమైన నీరు మరియు మా సరఫరా అవుతుంది. జలజీవన్ మిషన్ పథకం అమల్లోకి వచ్చాక మంచినీటికి ఎలాంటి డోకా లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఊర్లో అనేక సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఇప్పుడేమో జలజీవన్ మిషన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంటింటికి కుళాయిలు వేసింది. దీనివల్ల మాకు పెద్ద సమస్య పరిష్కారం అయిపోయింది. ఇవే కాకుండా మా నియోజకవర్గంలో జాతీయ రహదారి ఉండేది. 2002లో బీజేపీ ప్రభుత్వం 4 లైన్ల రహదారి కట్టింది. ఆ తర్వాత ఏమో ఇప్పుడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చింది. దీనివల్ల 6 లైన్ల రహదారి కూడా మార్చారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి. జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దానివల్ల మా నియోజకవర్గంలో చాలా ఇళ్లకు మంచినీళ్ళు అందుతున్నాయి. ఇళ్ల వద్దకే ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చారు. స్వచ్ఛమైన మంచినీరు మాకు సరఫరా అవుతుంది. జలజీవన్ మిషన్ పథకం అమల్లోకి వచ్చాక మంచినీళ్ళకి ఎలాంటి డోకా ఉండట్లేదు. ఇవే కాకుండా శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. అంటే ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు మన ఇండియాకి తీసుకొస్తుంది. అలాగే మన దేశ ప్రతిష్టని ప్రపంచ దేశాల్లో పెంచుతుంది. దీనికి మోడీ గారికి రుణపడి ఉంటాము. జై బీజేపీ, జై మోడీ. ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు మోదీ గారికి మా చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు నేనవచ్చు నిత్యం అని రుణపడి ఉంటామని కోరుకుంటాను. జై నరేంద్ర మోడీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం.